ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రేంజల్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతుందంటే ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి మీరు సంఘం పెట్టొద్దని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరికాదు. వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం చేసిన కేంద్ర ప్రభుత్వం మీద మొట్టికాయలేసినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకెళ్ళలేదు. వెంటనే ఏదైతే ఫిక్స్డ్ వేతనం ఉందో వాటిని ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రైతులు కావచ్చు 40 కోట్ల మంది ప్రజలు ఇవాళ పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ సమ్మె భాగంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రేపు భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి నీ సీటును కూడా మేము తగ్గిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది.